రామ్ గోపాల్ వర్మ సినిమా డైరెక్టర్. ఇతన్ని మర్డర్ చేయడానికి ప్లాన్ జరిగింది. ఇందులో ముఖ్య పాత్రధారి అనిల్, కేరాఫ్ కూడా చెప్తున్నా, వెంకట్రావు గారి కొడుకు. అతను మరి నాకుంటారుగా కమ్మాస్లో, నేను కూడా ఫేమస్సే కదా వాళ్ళకి, నాకు చెప్పేవాళ్ళు చెప్తారు కదా, వాళ్ళ తాలూకా ఉన్నవాళ్ళు, రాజేష్ తాలూకా ఉన్నవాళ్ళు ఇక్కడ కమ్మాస్లో, ఇక్కడ అన్నా ఒక వికెట్ పడిపోతుందన్నా, అదే ఇప్పుడిప్పుడే ప్లాన్ చేస్తున్నారు. ఎవరు తమ్ముడు అంటే ఆర్జీవి అన్న, సినిమాలో ఇది తీశాడు కదా, అవి ఇతని గురించి మరి చంద్రబాబు గురించి ఏమన్నాడో, అతను ఏమన్నాడో నాకు తెలీదు. చేస్తే నేను షాక్ అయిపోయాను. ఇప్పుడు మైకి ముందు చెప్పా, ఇంకా సీఎం గారు అక్కడ ఉన్నారు కదా, అప్పుడే ఈయనకి అటాక్ చేశారు. అంటే ఒక ముఖ్యమంత్రిని ఈ లెవెల్లో మర్డర్ అటెంప్ట్ చేస్తే అసలు ఆర్జీవి ఎంత, నేనెంత, మాలాంటి వాళ్ళు మేము ఆకుల్లా రాలిపోతాం. ఆకుల్లా రాలిపోవటమే. అనిల్, ఇది నిజమా కాదా నీ మనస్సాక్షికే తెలుసు. ఇది పచ్చి అబద్ధం అనుకో, నా మీద కేసు పెట్టు, నా మీద కేసు పెట్టు. నేను సారీ చెప్తా, ఇది అసలు ఏం లేదండి అంటే చెప్పు. నాకు కనకదుర్గమ్మ సాక్షిగా చెప్తున్నా, నాకు చెప్పారు. కనకదుర్గమ్మ సాక్షి, నా బిడ్డల సాక్షి, నా భార్య బిడ్డల సాక్షికి చెప్తున్నా. ఇది కనుక నేను ఇక్కడ కూర్చొని ఇది క్రియేట్ చేసుకుంటే నేను ఒక అమ్మాబుకి పుట్టినట్టు కాదు. తల్లి సాక్షిగా చెప్తున్నా. నేను విని ఆ రోజే నాకెంత ఫస్ట్ టైం కన్నీళ్ళలో వచ్చి భయం సాగిపోయా. ఒరే, ముఖ్యమంత్రికి సేఫ్టీ లేకుండా చేస్తున్నాడు ఇతను, మన పరిస్థితి ఏంటి అంటే డీటెయిల్స్ అన్నీ చెప్పాడు. అన్న ఇట్లా అన్నారన్నా, మన రాయేష్ అన్న దాన్ని ఓకే అన్నట్టుగా అన్నారు. ఆయన లోకేష్ బాబు కూడా ఓకే అన్నట్టంటే పెద్ద ఆయన దగ్గర తీసుకెళ్లారు. ఈ ప్రపోజల్ అంటే నో అని ఆయన గంభీరంగా లేచి వెళ్ళిపోయాడు. అంటే కామ్గా ఏం మాట్లాడకుండా నో అంటే తప్పల్లా, వాడిని టైం వేస్ట్ వాడి కోసం అన్నట్టుగా, అయినా పర్లేదుగా కాదు. ఇదే మాటలు నేను స్పష్టంగా విన్నా. అనిల్, ఇది గనక ఇతను అనిల్ మొత్తం టీడీపీ వర్క్ అంతా చూస్తుంటాడు. టీడీపీది దగ్గర ఆయన టీడీపీ సంబంధించిన ఈ సోషల్ మీడియాలో 24 మంది ఆయన తాలూకు మనుషులు పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడే అపూర్వ జయచంద్రన్ అని ఒక ఆమె ఉంది, ఆమె పనిచేస్తుంది. పీకే వస్తాడు ఎప్పుడు హైదరాబాద్, శుక్రవారం దాకా ఉండి వెళ్ళిపోయి మళ్ళీ వస్తాడు. మళ్ళీ అక్కడ మీటింగ్ జరుగుతుంది. ఇప్పటికీ పీకే ఈ రాజకీయాల కోసం ఉండిపోయాడు అక్కడే. ఆమె అతని శిష్యురాలు ఈమె అపూర్వ జయచంద్రన్, ఆమె ఉంది. అనిల్, ఇది నిజము అబద్ధం అయిందనుకో, అబద్ధం ఏంటంటే మీకు ఫేక్ న్యూస్ వచ్చిందనుకో, నీ కాళ్ళకి దండ పెట్టి సారీ చెప్తాను. కానీ గుర్తుపెట్టుకో, నీకు భార్య బిడ్డలు ఉన్నారు. చంపడం అనేది డెడ్ ఈజీ. నేను కూడా ఒక 10 లక్షలు పడేస్తే పలానా వాడిని చంపురా అంటే చంపే సమాజం మనకు తయారైంది. అది గుర్తుపెట్టుకో అనిల్. నువ్వేమన్నా చెయ్యి, గెలవటానికి చంపక్కర్లా, ఓడించండి అంతే. అంతేగాని అతను ఏదో సినిమాలు తీయటం వలన మీరు ఓడిపోతారా, నేనేదో ప్రెస్ మీట్ పెట్టడం వలన ప్రజలు మారిపోతారా? మేము తెలియజేస్తున్నాం, మేము చెప్పిన నిజమే అబద్ధం మీరు ఆలోచించుకోండి, చైతన్యం అవ్వండి, ఇవే చెప్తాను తప్ప అతనికి ఓటేయద్దు మాకు ఓటేయండి అని ఎప్పుడు చెప్పలేదు. నేను చెప్పం కూడా. జనాలకి ఈ నిజాలు చెప్తున్నాం. పలానా వాడిది, పలానా వాడిది, పలానా వాడిది, నిర్ణయం మీదే. అంతేగాని అన్ని పథకాలు మీకు ఇస్తున్నాడు కదా, మా జగన్కి వేయండి అనుకోండి. నేను అన్నాను, మీకు తెలుసుగా ఎవరికి వేయాలో, మీకు తెలుసుగా ఈ ప్రభుత్వం ఎంత బాగా చేస్తాం మీకు తెలుసు కదా. దాన్ని చెప్పేదే ఉంది. కానీ ఈ తప్పుడు ఆలోచనలు ఆ కోటరీలో నడుస్తున్నాయి. అనిల్, ఇట్లాంటివి ఎప్పుడు నువ్వు ఎంకరేజ్ చేయకు, నీ దగ్గరదే అప్పుకో. వద్దు, నీకు భార్య బిడ్డలు ఉన్నారు. నేను అబద్ధం చెప్పి నీ మీద చెప్తాను, చెబితే పెద్దాడు మీద చెప్తాను. నీ మీద చెప్తాను నేను. నన్ను చంపుతానికి అన్నారా? నన్ను చంపడానికి అనలేదుగా.
నేనే సింపతి అని చెప్పుకున్నాక నన్ను చంపోయారండి పారిపోయి వచ్చాను అనలేదుగా. ఆర్జీవి మరి ఆయన వేరే, నేను వేరే కదా. ఆ పేరు ఎందుకు చెప్పారు వాళ్ళు? ఆర్జీవికి ఏమి సంబంధం రా అన్నా నేను అప్పటికి. ఉండయన్నా అది జరుగుతుందన్నా. మరి ఏం చెప్పాలో ఏంటో ఇది ఏమన్నా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ ఎవరైనా దీన్ని ఆలోచిస్తే నిజమా కాదా తెలిపోతుంది. అబద్ధం అంటే చాలా సంతోషం. ఏమన్నా అతను ప్రపోజల్ ఎవరో ఉంటే ఆ ప్రపోజల్ ఈయనకి వచ్చింది అనిల్కి. అనిల్ ఏమో తర్వాత ఈ రాజేష్ కిలారు ఆయన ప్రపోజ్ చేశారు, ఓకే అన్నాడట, ఇది ఓకే అన్నాడట. అక్కడ నుంచి బాబు దగ్గరికి వెళ్తే బాబు ఓకే అన్నాడు, లోకేష్ బాబు. ఆ నుంచి చంద్రబాబు దగ్గరికి వెళ్తే నో, ఇదే నో అని లేచి వెళ్ళిపోయాడు. ఇవి మరి చెప్పదలుచుకుంటే బాబే చెప్పేవాడిగా. ఇది ఆ విషయంలో నేను చంద్రబాబు నాయుడు గారు నాలాంటి వాళ్ళని ఇలాంటి వాళ్ళని చంపకండి సార్, చంపించకండి సార్. చాలా చాలా చిన్నవాళ్ళం, ఇంక మా పిల్లలకి పెళ్ళి అవ్వలేదు, ఇంకా కొన్నాళ్ళు జీవితం చూడాలని ఉంది, ఇంకా కొన్నాళ్ళ పాటు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూడాలని ఉంది. నాకు ఇష్టమైన మనిషి, ఆయన్ని చంపకండి. ఆయన చంపితే మేమంతా చచ్చిపోయినట్టే. నేను చెప్పినా ఉపయోగం లేదు, ఆయన చూడండి కదా. అందుకని మమ్మల్ని చంపకండి. ఎట్ట గెలవాలో అవి మాట్లాడండి. ప్రజలు ఎలా మొబిలైజ్ చేయాలో, ఎలా చైతన్యం చేయాలో అవి చెప్పండి. తప్పులు చెప్పండి తప్ప చంపటాలు, ఈ క్యాట్బాలు ఇవన్నీ సార్ చాలామంది ఉన్నారు సార్. మీరు అనుకుంటున్నారు మీకే తెలుసు, నా దగ్గర లక్షల కోట్లు ఉన్నాయి, వాడు చెప్పామంటే ఒక 2000 కోట్లు పక్కన పడేస్తే మనం బయటకు వస్తాంరా అని మీరు అనుకుంటున్నారు. ఇది చూసి 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 విసుగు పుట్టి టెంప్ట్ అయ్యేవాళ్ళు చాలామంది సమాజంలో ఉన్నారు. బాబు గారు గుర్తుపెట్టుకోండి, ఎంత పెద్ద పెద్ద వాళ్ళు ఎలా వెళ్ళిపోయారో పైకి మీకు తెలుసు. మీరు ఈ వయసులో హుందాగా ఉండండి సార్. ఆఫ్టర్ ఆల్ రాజకీయాల కోసం అలా వద్దు సార్, అలా వద్దు సార్, ప్లీజ్ సార్. కనీసం వెనుపోటు పొడిచి సీట్లు లాక్కోండి. అప్పుడు 23 ఎమ్మెల్యే టికెట్లు దొంగతనంగా తీసుకున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు కష్టాజీతం, వైసీపీ ఎమ్మెల్యేలు కొనేశారు కదా, అటు కొనుక్కోండి కావాలంటే. అంటే మనుషులు మాత్రం చంపకండి సార్, మనుషులను చంపొద్దు, జగన్ బాబుని చంపొద్దు, జగన్ బాబుని చంపొద్దు, జగన్ బాబుని చంపొద్దు.